వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. వాగులు వంకలు పొంగి పొర్లాయి. ఆస్తి నష్టంతో పాటు పంటలపైన కూడా చాలా ప్రభావం చూపించింది. కొన్ని చోట్ల పొలాలు ఇసుక మెటలేసాయి, మరికొన్ని చోట్ల బురదగా మారిపోయింది. కొన్ని చోట్ల రాళ్ళు రపాలతోటి కూడా పొలాలన్నీ కూడా నష్టాన్ని చేకూర్చాయని చెప్పొచ్చు. రైతులు ప్రస్తుతం అయితే తమ సాగుకు సంబంధించినటువంటి సస్యరక్షణ పనులలో అయితే రైతాంగం నిమగ్నమైంది. ఇసుక మెటలు వేసినటువంటి పొలాలను మళ్ళీ బాగు చేసుకుంటున్నారు. తర్వాత చాలా చోట్ల పంట దెబ్బతిన్న దగ్గర వాటిని తీసేసి ప్రత్యామ్నాయ పంట వేసుకునేందుకు కూడా అవకాశాలను అన్వేషిస్తున్నారు. అయితే ప్రస్తుతం పడిన వర్షాల నేపథ్యంలో ఈ సాగుపైన ఎలాంటి ప్రభావం చూపించింది, శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏం సూచిస్తున్నారు, ప్రస్తుతం ఉన్నటువంటి పంట దక్కించుకోవడానికి ఎక్కువ దిగుబడి రావడానికి ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారీ వర్షాలు, వరదలు తగ్గాయి. వరికి సంబంధించినటువంటి వరదల ముంపు గురైన నేపథ్యంలో కొన్ని చోట్ల ఇసుక మేటలు కూడా వేసాయి. అలాంటి పొలాలకు సంబంధించి పంటను కాపాడుకోవడానికి రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మనం తెలుసుకునే ప్రయత్నం. మనతోటి వ్యవసాయ శాస్త్రవేత్త మాధవి ఉన్నారు, ఆయనతోటి మాట్లాడదాం. మేడం, ప్రస్తుతం వర్షాలు అయితే చాలా వరకు పంట పొలాలను ముంచేసాయి, వరదలు కూడా అదే స్థాయిలో కూడా వచ్చేసాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పంటలను కాపాడుకోండి, అందులో ప్రధానంగా వరికి సంబంధించి ఎక్కువ సాగు చేస్తారు. వరి కండిషన్ ఎట్లా ఉంది, అసలు వరి ఏ దశలో ఉంది? వరి పంట చాలా ప్లేసెస్లో మన డిస్టిక్లో దుబ్బు చేసే దశ నుంచి చిరుపొట్ట దశలో ఉంది. ఎక్కడైతే మనకి వర్షాల వల్ల పంట మునిగిపోయిందో ఆ పొలాలలో ఎక్కువ ఉన్న నీళ్ళని తీసేసుకోవాలి. మనం ఫస్ట్ వాటర్ తీసేసుకొని అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు వస్తే మనం కాసుగామైసిన్ అనే మందు 2.5 గ్రామ్స్ లీటర్ నీటికి, లేదా ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందు 2.5 గ్రామ్స్, లేదా ఐసోప్రోథైలిన్ అనే మందు 1.5 గ్రామ్స్ పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా మనం ఇప్పుడున్న వర్షాల వల్ల చాలా వరి పొలాల్లో మనకి BLB బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది గమనించడం జరుగుతుంది. ఈ తెగులు మనం అయితే నివారించలేము, దీనికి నివారణ అనేది లేదు. కాకపోతే మనం కొన్ని చర్యలు చేయొచ్చు. ఏం చేయాలంటే ఈ తెగులను మనం గమనించినట్లయితే వెంటనే మనం నత్రజని ఎరువులు వేయడం అనేది పైపాటుగా ఆపేయాలి. ఫస్ట్ తాత్కాలికంగా ఆపేసుకోవాలి. ఆపేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే దుబ్బు చేసే దశ నుంచి చిరుపొట్ట దశల్లో వరి ఉందో అక్కడ కాపరాక్సీ క్లోరైడ్ అనే మందును మనం 3 గ్రాములని పిచికారీ చేసుకోవాలి. మేడం, అంటే వరికి సంబంధించి చాలా రోజులలో నీళ్ళలో నిలిపోయింది, చాలా కొన్ని చోట్లనేమో నీళ్ళ వారింది అనేది కూడా చెప్తున్నారు. అట్లాంటి పంటను మళ్ళీ కాపాడుకోవచ్చా, లేకపోతే తీసేసి ప్రత్యామ్నాయం వేయాలి? తీసేసి ప్రత్యామ్నాయం వేయడానికి ఇప్పుడు మనకు టైం కూడా లేదండి. మనం సెప్టెంబర్లో ఉన్నాము కాబట్టి చాలా వరకు మనకి వరికి అయితే వాటర్ తీసేస్తే మనకి ఏం కాదు, దుబ్బు దశలో ఉంది కాబట్టి ఏం కాదు, రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇసుక మేటలు ఉన్న దగ్గర అయితే క్రాప్ పోయినట్టే. అంటే మేడం, ఇప్పుడు ఈ వాటర్లో చాలా రోజులు నిలబడ్డది, ఇప్పుడేమో వాటర్ తీసుకోవాలని చెప్తున్నారు. కొన్ని రకాలైనటువంటి తెగులు గానే వచ్చే అవకాశం ఉంది. పంట దిగుబడి మీద ఎట్లా ఉంటుంది? మనకి ఇసుక మేటలు ఉన్న దగ్గర అయితే క్రాప్ మొత్తం పోతుంది. వాటర్ నిలబడిన దగ్గర మనం మళ్ళీ వాటర్ తీసేసి మనం క్రాప్ అనేది రికవర్ అవుతుందండి. పంట దిగుబడి ఒక 10-20% తగ్గే అవకాశం ఉంది తప్ప మిగతా అంతా ఓకే. మామూలుగా వాటర్లో మునిగింది అయితే, మొత్తం సబ్మర్జెన్స్ అయింది అయితే పోతుంది. అట్లాంటప్పుడు ఆ పంటను కంటిన్యూ కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే తీసేసి ఏదైనా చిన్న ప్రత్యామ్నాయ పంటలు ఏదైనా ఆరుతడి పంటలు వేసుకోవడానికి ఉంటుందా? వరి పొలాల్లో ఆరుతడి పంటలు వేసుకోవడానికి లేదు మనకి. అయితే వరి పొలాల్లో ఎక్కడైతే తీసేసినాం అనుకోండి, అక్కడ మనము వరి తర్వాత వేసుకునే పెసర మినుము వేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. వరి మాగాణులలో పెసర మినుము వేయడానికి మనకు సెప్టెంబర్ 15 నుంచి టైం ఉంది కంప్లీట్గా వేయాలనుకున్న వాళ్ళకి. అంతే తప్ప మిగతా పంటలకు లేదు. రబీ వేసుకోవడం. ఇంకా ఇప్పుడు వరిలో మెయిన్గా సుడిదోమ వచ్చే అవకాశం ఉంది. రైతులు ముందుగా దీన్ని గుర్తుంచుకొని సుడిదోమకి మన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఏం చేయాలంటే పొలాన్ని అడపదడప ఆరబెట్టుకోవాలి మనం ఇప్పుడు. అంతేకాకుండా మనం ఎప్పుడైతే మనం ఆకుముడత పురుగు నివారించడానికి మనము బయో మందులు కానీ, సింథటిక్ పైరిథ్రాయిడ్స్ కానీ, ఎసెఫేట్ కానీ ఇట్లాంటి మందులు స్ప్రే చేసినాం అనుకోండి, సుడిదోమ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఇట్లాంటి మందులు కాకుండా మనం ఆకుముడత పురుగుని నివారించుకోవడానికి రైతులు ఎవరైనా కొరాజిన్ కానీ లేదా కార్తాప్ హైడ్రోక్లోరైడ్ కానీ స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ పొలాల్లో కనుక ఎక్కువ రోజులు నీళ్లు ఉంటే మాత్రం వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని బయటికి పంపించే ప్రయత్నం చేయాలి. వర్షం పడ్డప్పుడు మాత్రం ఇలాంటి కొన్ని సస్యరక్షణ చర్యలు తీసుకోవాలనేది శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి పంటను
ఉత్తర తెలంగాణలో అత్యధికంగా సాగు చేస్తారు. మొన్నటి భారీ వర్షాల ఎఫెక్ట్ ఈ పంట మీద కూడా కనిపించిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఇట్లా చూస్తే చాలా చోట్ల పొలాలకు సంబంధించి ఇదే విధమైనటువంటి ఇసుక మేటలు వేసాయి. కొన్ని చోట్ల అయితే పత్తికి సంబంధించి రోజుల తరబడి నీళ్లలో నానిపోయాయి. బురదతోటి ఉండడం కావచ్చు, ఇట్లాంటి ఇసుక ఎక్కువగా ఉంది. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రం చేసుకునే ప్రయత్నాలు అయితే రైతులు ఉన్నారు. ప్రస్తుతం అయితే పంటలు వారం 10 రోజుల నుంచి నీళ్ళల్లో ఉన్నాయి. అవి కొన్ని చోట్లేమో కిందకు పడిపోయినాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ నీళ్ళు అవి తగ్గిపోయినాయి, వరదలు కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు ఆ మొక్క బతికినట్టేనా, మళ్ళీ దానికి ఏమైనా సస్యరక్షణ చర్యలు ఏమైనా చేపట్టాలంటారా? దిగుబడి పైన ఇప్పుడు ఒకవేళ ఆ మొక్కలకు సంబంధించినటువంటి కంటిన్యూ చేయాలంటే దిగుబడి మీద ఏమైనా ప్రభావం చూపిస్తుంది? మనకి ఎక్కడైతే ఎక్కువ రోజులు నీళ్ళల్లో లేకుండా ఉన్నాయో మీరు అన్నట్టు, అంటే మళ్ళీ వర్షం పోగానే వాటర్ అనేది డ్రైనేట్ అవ్వడం అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మొక్క అనేది మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనకేంటంటే ఎక్కువగా తెగుళ్ళు అనేవి మనకి మొక్కకు సోకే అవకాశం ఉంటుంది. ఈ మన కాయకుళ్ళు తెగులు కానీ అలాగే ఆకుమచ్చ తెగుళ్ళు కానీ ఇట్లాంటివి ఎక్కువ వస్తూ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఆకు రాలిపోవడం, కాయ కుళ్ళిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. దీన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మనకి ప్రొపికోనజోల్ అని దొరుకుతూ ఉంటుంది మందు. ఇది 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి వాటి ఉధృతిని మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. అట్లే ప్లాంట్ కూడా కొంత మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి మనకి 19 లాంటి పైపాటుగా పిచికారీ చేసే మందుల్ని మనకి ఒక 10 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ సాధారణ స్థితికి మొక్క వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని చోట్ల ఇప్పుడు మనం చూసాం ఇసుక కూడా చాలా వరకు పేరుకుపోయింది. ఒక్కొక్క చోట్ల అయితేనేమో 2-3 ఇంచులు ఉంది, కొన్ని చోట్ల ఫీట్ వరకు ఉంది. ఇప్పుడు ఒకవేళ ఈ పత్తి చేలలోనే ఇసుక కూడా చాలా వరకు పేరుకుపోయి ఉన్నటువంటి మేటలు వేసినట్టు ఉంటుంది. ఈ ఇసుకని ఇప్పటికిప్పుడు తీసేసుకోవాలా లేదా ఈ పంటకు సంబంధించి ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? మనకేంటంటే ఇది అప్లాండ్ అంటే మామూలుగా రైస్ వరి చేను లాగా కాకుండా మనకేంటంటే పత్తి పంట కొంతవరకు ఇట్లాంటి పరిస్థితులను తట్టుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే బాగా ఇసుక మేటలు వేసి మొక్కలు లాడ్జింగ్ అంటే కూలిపోవడం ఇట్లాంటివి విరిగిపోవడం జరిగిన ప్లేస్లలో ఏంటంటే మనకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి కాయలు కానీ కుళ్ళిపోవడం, ఎండిపోవడము ఇట్లాంటివి జరిగి మళ్ళీ దాని నుంచి రైతులు ఏం తీసుకోలేని పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంటుంది. అవి మనం మళ్ళీ రిజ్యూనేట్ అంటే మళ్ళీ సాధారణ స్థితికి రాలేకపోవచ్చు. కాబట్టి ఏంటంటే మనకి ఆల్టర్నేట్గా తర్వాత వచ్చే క్రాప్స్ లాంటి వేరే క్రాప్స్ వేసుకునే అవసరం ఎంతైనా ఉంటుంది. ఇసుక మేటలు వేసినటువంటి పొలాలు మళ్ళీ సాధారణ స్థితికి రావాలి, మళ్ళీ సాగు చేసుకోవడానికి ఎట్లా ఉంటుంది? మనకేంటంటే ఇసుక మేటలు వేసి ఇట్లా అంటే ఒక ప్లేస్లో అంటే లెవెలింగ్ అన్నది సరిగా ఉండదు. కాబట్టి కొంచెం ఇసుక మేటలు తీసేసిన తర్వాత కొంచెం లెవెలింగ్ కూడా రైతులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాపర్ డ్రైనేజీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులు మనం ఇప్పుడు చాలామంది రైతులు కూడా చూడడం జరిగింది. ముందు ఏంటంటే ఈ కాటన్ కల్టివేషన్ రిజ్ అండ్ ఫర్రో అంటే బోదెల మీద మనకి పెట్టుకున్నట్లయితే ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం కొంతవరకు తట్టుకునే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు చూసి మనం ముందు ఈ బోదెలు వాటి మీద కాటన్ క్రాప్ను కనుక మనం సాగు చేసినట్లయితే మనకు డ్యామేజీని మనం కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నేను రైతును, నేను పొలం కవులకు తీసుకున్నా. 2 ఎకరాల పొలం నాటబెట్టిన. మాది వేమనూరు గ్రామం, మండలం మహబాద్. చెరువు గత 10 రోజుల నుంచి వర్షాలు పడి మత్తర్లు పోసి పొలాలన్నీ కొట్టుకపోయి ఇసుక దిబ్బలు పట్టినాయి. దానికి నష్టం, పంట నష్టం మొత్తం అయినాయి. అధికారులు వచ్చి చూసుకొని పోయిళ్ళు. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా ఆదుకోగలరని మేము తలకాయ పట్టుకొని కూర్చున్నాం. ఎకరం తోట కొట్టుకుపోయింది. మొన్న బొడ్డ వర్షాలకు 2 ఎకరాల పొలం కొట్టుకుపోయింది. మొత్తం వరియలు వంపులు అయినాయి, ఇసుక మేటలు పెట్టినాయి. మరి ఏం చేయాలి? మాకు ఏ పంట పెట్టినా నష్టం అవుతుంది, పెట్టుబడి పెట్టినా నష్టమైనాయి. మరి మాకు ఆదుకోవాలి ప్రభుత్వం. మాది ఈదులపల్లి సిద్లతండ. అయితే 2-3 ఎకరాలు పొలం ఉంటే 1.5 ఎకరం కొట్టుకుపోయింది, 2 ఎకరాలు మునిగిపోయింది. మళ్ళీ 1.5 ఎకరం తోట పెట్టిన. ఈ వాన పదులు వాన పడే వరకు ఈ వానకు మొత్తం చెట్లు అనేది చచ్చిపోయినాయి. పొలాలకు 56,000 పెట్టినాం, అది నష్టమైంది. మళ్ళీ ఇప్పుడు తోట నారు పోసినాం, నారు కొంత చచ్చిపోతే మళ్ళీ నర్సరీ నుంచి కొనుక్కొచ్చినాం, మళ్ళీ పెట్టినాం. ఇక ఈ వానకు మాకు గవర్నమెంట్ ప్రభుత్వం మాకు ఆదుకోవాలి. ఏ నిర్ణయం తీసుకుంటే తీసుకొని మాకు ఆదుకుంటే మాకు కూడా మంచిది.
పొలాలు మొత్తం నిండి ఉన్నాయి. నిండిన తర్వాత ఒక 2-3 గంటల తర్వాత చూస్తే పొలాలు మొత్తం మేట కట్టింది, మొత్తం ఉసుక ఉన్న పొలాలు మొత్తం కొట్టుకుపోయింది. ఒక్కొక్క రైతులకు ట్రాక్టర్ ఖర్చు అయినా, కూలీ ఖర్చు అయినా, మొత్తం మందు బస అయినా 27 నుంచి 28 రూపాయలు దాకా ఖర్చు వస్తుంది రైతుకి. గొడ్లు అనేది, మేక అనేది అన్ని మొత్తం కొట్టుకుపోయింది సార్. మొత్తం కొట్టుకుపోయి మొత్తం పరేషాన్ రైతులు. ఇప్పుడు ఏమైనా ఇక గవర్నమెంట్ ఆదుకుంటుందేమో ఆలోచన మీదే రైతులు ఉండు, కానీ పంట మీద అయితే ఆశ లేదు రైతుకి. ఇప్పుడు తేటంగా చేయాలంటే మన 50,000 మళ్ళీ పంట వేసుకునే ఛాన్స్ మాకు లేదు. ఏదైనా యాసింగ్ వరకు చేసుకుంటేనే మన ప్రభుత్వం ఏమైనా సహకారం చెప్తేనే అవుతుంది, లేకపోతే అదే పరిస్థితి. ఇప్పుడు చేయలేము, టైం లేదు కదా. శుభ్రంగా ఉండే మా పొలం మేము కష్టపడి నాటేసుకుని అంత పనులు కూడా అయిపోయినాయి మావి. ఇప్పుడు అకస్మాత్తుగా వర్షం వచ్చింది కాడ మొత్తం మెట్టలేసి పక్కకు పెట్టు, మా ఇల్లే మొత్తం మునిగిపోయి చూసుకుంటే అండి 1 ఎకరానికి 30,000 మేము ఖర్చు పెట్టినాం. మాకు వచ్చేది మొత్తం ఎకరానికి 45 నుంచి 50,000 మాకు లాభం వస్తుంది. మాకు అంతే ఎకరానికి ఒక 15,000 మిగులుతుంది. దానికి మేము 30,000 పెట్టినామంటే అది ఖర్చులు మొత్తం పెట్టేసినాం. ఇంతలకే ఈ అకాల వర్షం వచ్చి మాకు మొత్తం సర్వనాశనం చేసుకోండి. ఇసుక మేటలు కొన్ని వేసిన దగ్గర మాత్రం పూర్తిగా వాటిని తొలగించుకోవడం, మళ్ళీ సాధారణ స్థితికి తెచ్చుకోవడం కొంత కష్టతరమైనప్పటికీ కూడా ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు చూడాల్సిన అవసరం ఉంది. కాటానికి సంబంధించి మాత్రం కొన్ని రకాల సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. సేమ్ టైంలో పంటను కాపాడుకోవడానికి రైతులు పూర్తిగా దెబ్బతిన్న దగ్గర మాత్రం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. ఏదైనా కొంతమేరకు రక్షించుకోవడానికి అవకాశం ఉన్న దగ్గర మాత్రం కొన్ని చర్యలు చేపట్టుకొని దిగుబడి మీద మాత్రం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జయరాం రమేష్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.